యవన తమ్ముళ్ళో, చెల్లెళ్ళో, యవ్వన ప్రాయంలో కాడిమోయిట, దేవుని కాడిమోయిట అతనికి మేలో. యవ్వన ప్రాయంలో దేవుణ్ణి విశ్వసించటం, యవ్వన ప్రాయంలో దేవుని బిడ్డగా జీవించటం, యవ్వన ప్రాయంలో దేవుడంటే భయము భక్తి కలిగి జీవించటం, యవ్వన ప్రాయంలో దేవునితో సత్సంబంధం కలిగి జీవించటం, యవ్వన ప్రాయంలో దేవునికి ప్రియమైన కొడుకుగా కూతురుగా జీవించటం గొప్ప ధన్యత అండి. జాగ్రత్తగా బైబిల్ని మీరు పరిశీలన చేస్తే ఎవరెవరైతే హిస్టరీని క్రియేట్ చేశారో, చరిత్రను సృష్టించారో వారిని జాగ్రత్తగా పరిశీలించండి. వారు యవ్వనములో దేవుణ్ణి ప్రేమించిన వారు, సేవించిన వారు, వెంబడించిన వారు. ఆది కాండానికి వెళ్తే యోసేపు కనిపిస్తాడు. యవ్వన ప్రాయంలో దేవుణ్ణి బహుగా ప్రేమించాడు. ధర్మశాస్త్రం గ్రంథాలకు వెళ్ళి మీరు చూస్తే యెహోషువ యవ్వన ప్రాయంలో దేవుణ్ణి సేవించాడు. ఆ తరువాత సమూయేలు గ్రంథానికి వస్తే యవ్వన ప్రాయంలో సమూయేలు దేవుణ్ణి సేవించాడు. దావీదు యవ్వన ప్రాయంలో దేవుణ్ణి సేవించాడు. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నగో యవ్వన ప్రాయంలో దేవుణ్ణి వారు సేవించారు. వీళ్ళందరి పేర్లు జాగ్రత్తగా పరిశీలన చేస్తే వీళ్ళు చరిత్రకారులండి. సంసోను కూడా యవ్వన ప్రాయంలోనే దేవుణ్ణి సేవించాడు, కానీ యవ్వన కాలపు శోధనలను తట్టుకోలేక వాటికి లోబడిపోయి లొంగిపోయి దేవుడిచ్చిన అమూల్యమైన అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నాడు. అదే యవనస్తునిగా పాపానికి దూరమై యోసేపేమో ప్రధానమంత్రి అయ్యాడు. అదే యవన ప్రాయంలో పాపిష్టి కార్యాలకు చోటివ్వకుండా గొల్లవాడిగానైనా సరే గొప్పవాడిగా జీవించిన దావీదునేమో దేవుడు గొప్ప రాజుగా చేశాడు. అదే దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నగో దేశం కాని దేశంలో తన వాళ్ళెవరూ లేని సమయంలో ఒంటరిగా జీవిస్తున్న వేళలో పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం తీసుకొని అలాగే జీవించారు. దేశంలోని ఉన్నతమైన వారిలో ముఖ్యులుగా హెచ్చించబడ్డారు. యవ్వన ప్రాయంలో పరిశుద్ధంగా జీవించేవారిని, యవ్వన ప్రాయంలో దేవునితో సత్సంబంధం కలిగి జీవించి దేవునందు భయభక్తులు కలిగి జీవించిన వారిని దేవుడు అత్యధికముగా ఆశీర్వదించాడు.